బాబాయ్ నమస్తే. ఏం పేరు మీ పేరు? నమస్తే, నా పేరు విశ్వనాథ్. లోకలేనండి? లోకల్. ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఎలా ఉంది మీ ఏరియాలో నీట్నెస్, రోడ్లు, కరెంటు, అదే విధంగా డ్రైనేజ్ వ్యవస్థ అనిపిస్తుంది? మామూలే అండి, అంతటా ఎట్లుందో ఇక్కడ అంతే. ఇది స్పెషాలిటీ ఏమి ఉండదు, అంతే. ఎక్కడో చిన్న చిన్న లోపాలు అయితే ఉంటాయి. ఉంటాయి లోపాలు అయితే చాలా ఉంటాయి, పట్టించుకుంటే చాలా వెళ్తాయి లోపాలు. కనుక వాటి గురించి మనం దేని గురించి చెప్పుకునే అవసరం లేదు. ఏ పార్టీ అయినా ప్రాబ్లం అంటే చెప్పుకోవాలి కదా సార్. ఏ పార్టీ వచ్చినా ఎవరున్నా కూడా ఎంతకు ఉండాలో గంతకే ఉంటదండి. ఎవరు పట్టించుకోరు, ఎవరు సక్రమంగా చేయలేరు. కనుక ప్రభుత్వం యథావరాజ తదా ప్రభుత్వం. కాకపోతే సార్ మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి ఈసారి మేయర్ అవకాశం ఎవరికి ఉందనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, తర్వాత బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? లేదు సార్, మనం మార్పు గురించి ఏం కోరుకోవడం లేదు. కానీ ఇక మేయర్ సీట్ అంటే ఇప్పుడు మన ఏరియానే మనం డెవలప్ చేసుకోలేని పరిస్థితి. అలాంటివి ఇంకా మేయర్ గురించి వాళ్ళ గురించి మనం మాట్లాడే అంత ఎక్స్పెక్టేషన్ చేయండి, అంత ఎక్స్పెక్టేషన్ చేయండి. ఎందుకంటే మన ఏరియా ముందు బాగుపడితే మీ ఏరియా ఎవరు రావాలనుకుంటున్నారు? మా ఏరియాలో ఇంకా ఎవరు క్యాండిడేట్స్ డిసైడ్ కాలేదు. డిసైడ్ అయితే దాన్ని బట్టి మనము ఎవరు ఏందనేది తెలుస్తుంది. సార్ ఇక్కడ చాలా పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు, చాలా పలుకుబడ్డ ఇక్కడ ఏరియా అంటే శ్రీరామ్ నగర్ బస్తీ. ఒక కాలము ఆ సినిమాలో కూడా ఉంది, నాశరం మూవీలో, అలాంటి మూవీలో ఉన్నటువంటి బస్తీ శ్రీరామ్ నగర్ బస్తీ. దీనికి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, కానీ దీనికి ఎవరు ఆ కాలంలో అప్పుడు లీడర్లు అనే వాళ్ళు ఉండే, కానీ ఇప్పుడు లీడర్లు కరువైపోయారు. ఏదో హై వాష్ కు వస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. కానీ సార్ మరి ఇప్పుడు అంటే మీరు గతంలో బీఆర్ఎస్ ని చూశారు ఒక 10 ఏళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ ని చూస్తున్నారు, బీజేపీ కూడా ఒక 1 ఛాన్స్ అడుగుతుంది. ఎలా ఉండబోతుంది అంటే ఈ రెండింటిలో ఏది బెటర్ అనుకుంటున్నారు? మేము ఎవరిని కూడా కామెంట్ చేయదలుచుకోలేదండి. ఎందుకంటే కామన్ పర్సన్ గా మనం ఉంటాం. ఎవరు చేసినా కూడా మీరు కామెంట్ చేయొద్దు. చేసేది అనుకో సంతోషిస్తారు అంటే పక్క జరిగిపోతారు. ఎవరు బాగా చేస్తారు? ఎవరు అనేది కాదు, అందరి చేతిలో ఉంటుంది, చేయాలనుకుంటే, కానీ ఎవరు పట్టించుకోరు. అది ఓకే. సో మరి ఎస్ఐఆర్ వచ్చింది కదా సార్, ఎస్ఐఆర్ వచ్చింది, మంచిగానే ఉంది. కానీ దానికి ఇప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి నేమ్స్ అప్లోడ్ చేశారు, డిస్ప్లే కూడా అవుతున్నాయి. సిస్టమ్ బాగానే ఉంది, కానీ ఆ సిస్టమ్ కొద్దిగా కొద్దిగా టైం తీసుకొని ఫాలో చేస్తే బెటర్ అయ్యేది. ఫ్యూచర్ లో బాగానే ఉంటుంది, మంచి వర్కౌట్ చేస్తుంది ఫ్యూచర్ లో. దొంగోట్లే కాదు, చాలా వరకు ఓటరింగ్ అలాంటివి కూడా పోతాయి. ఎందుకంటే డబుల్ ఓట్లు పోతాయి, అన్ని పోతాయి. కానీ సాధ్యమైనంత వరకు డబుల్ ఓట్లు, తర్వాత రిగ్గింగ్లు ఇవన్నీ ఇలాంటివి అన్ని పోతాయి. ఆ ఓల్డ్ సిటీలో కూడా అవి చేసేటి అలాంటి వాటి కూడా కట్టుదిట్టం, ఏ గొడవ లేకుండా స్మూత్ గా జరగడానికి అవకాశం. ఇప్పుడు అధికార పార్టీ దీన్ని ఏంటంటే దీన్ని మైండ్ గేమ్ కూడా అనుకోవచ్చు.